తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్. నావలి జలాశయం సామర్థ్యం పెంపుకు ప్రయత్నాలు. భక్తులు ఫుల్, సౌకర్యాలు నిల్. మేడారం జాతర దగ్గర పడుతున్న అరాకొరగా ఏర్పాట్లు. మేడిగడ్డ బరాజ్పై మరో కుట్ర. కుంగిన పిల్లర్ల వైపు భారీగా వరద మళ్లింపు. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ. చండీగఢ్ మేయర్ ఎన్నికల తీరుపై సుప్రీంకోర్టు సీరియస్. రిటర్నింగ్ అధికారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందేనన్న సీజేఐ. గిరిజన కుంభమేళ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నెల 21 నుంచి జాతర ప్రారంభం కానుండగా ఇప్పటికే 50 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అటు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, రవాణా, ట్రాఫిక్, శాంతి భద్రతల పరిరక్షణ వరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోట్లాది మంది భక్తులు ఎదురుచూసే రోజు రానే వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మహాకుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21న ప్రారంభం కానున్నది. జాతర ప్రారంభానికి ముందే లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఇక జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రాక మరింతగా పెరిగింది. అటు ప్రభుత్వం కూడా జాతరకు వచ్చే భక్తుల కోసం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతర ఉండడంతో గత 2 నెలల ముందు నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. అలా ప్రారంభమైన భక్తుల రాక ప్రతిరోజు లక్షల సంఖ్యకు చేరింది. ఇప్పటికే జాతరకు వచ్చిన భక్తుల సంఖ్య 50 లక్షలు దాటినట్టు సమాచారం. జాతర ముగిసే సమయానికి దాదాపు 2 కోట్ల మందికి పైగా సమ్మక్క సారలమ్మను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భక్తుల రాకతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ప్రసాదం సమర్పించడం చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ఐటీడీఏ శాఖ ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ ప్రాంతాలు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, తప్పిపోయిన వారి కోసం మైక్లలో పిలిచే కేంద్రాలు, ఫైర్ ఇంజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి భక్తుల కోసం సరికొత్తగా ఆన్లైన్లోనూ పలు వివరాలను పొందుపర్చారు. భక్తుల కోసం మై మేడారం యాప్ను ఆవిష్కరించారు. జాతరలో సౌకర్యాల నుంచి సమ్మక్క సారలమ్మ, మేడారం చరిత్ర గురించి ఆన్లైన్లోనూ మై మేడారం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం భక్తులకు ఈ యాప్ ఓ గైడ్లా పనిచేయనున్నది. అటు మేడారం జాతర కోసం ప్రభుత్వంలోని పలు శాఖలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జాతర ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్, నిరంతర గస్తీతో పాటు ఇతర ఏర్పాట్లపై పోలీసు శాఖ సన్నద్ధంగా ఉందన్నారు. జాతరను విజయవంతం చేసే దిశగా పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తుందన్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించడానికి భక్తులు సహకరించాలని ఎస్పీ శబరీష్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో పోలీసు సిబ్బంది మేడారంలో విధులు నిర్వహిస్తున్నారని, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటున్నామన్నారు. రోడ్ కి ఆనుకోకుండా దూరంలో పెట్టుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పసరా జంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్క సెకండ్ లో ఒక వెహికల్ ఆగినా దాని వెనక 10-15 వెహికల్స్ ఆగిపోతాయి. మళ్ళీ 100 మీటర్స్ 300 మీటర్స్ జామ్ అయిందని వస్తుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ షాప్ హోల్డర్స్, దయచేసి మీరు కూడా మీ షాప్ ముందు వెహికల్ ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సో అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే భక్తుల కోసం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి గత 2-3 నెలల నుంచి చాలా పని చేస్తున్నారు. డిఎస్పీలు, సిఐలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు జరగనున్న జాతరకు తెలంగాణతో పాటు ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం జాతరకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారు.
ఇసుక తవ్వకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు సామాన్య ప్రజలకు భారంగా మారుతుంది. గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన రీచ్లలో తవ్వకాలు నిలిపివేయడంతో క్వారీలో ఉన్న ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు అధిక ధరకు విక్రయిస్తున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. డీడీలు ఉన్న అక్రమంగా మామూలు వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న ఏరియాను బట్టి డబ్బు వసూళ్లకు తెరలేపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుకపై పెట్టిన అనధికారిక నిబంధనలు కొందరికి లాభంగా మారితే వినియోగదారులకు మాత్రం భారంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం అనుమతినిచ్చిన ఇసుక రీచ్లలో తవ్వకాలు నిలిపివేయాలని, అనుమతి గడువు రెన్యువల్ చేయవద్దన్న ప్రభుత్వం ఆదేశాలతో దాదాపు అన్ని రీచ్లు మూతపడ్డాయి. తవ్వకాలు ఆగిపోవడంతో ఇప్పటికే క్వారీల్లో ఉన్న ఇసుక కోసం లారీల యజమానులు ఎగబడుతున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కలిసి దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీలోని ఇసుక కోసం లారీల యజమానులు నిర్దేశించిన మొత్తానికి ఆన్లైన్లో డీడీలు తీసుకుంటారు ప్రజలు. ఆ మేరకు క్వారీల వద్ద ఇసుక లోడ్ చేస్తారు. ప్రభుత్వం పెట్టిన తాజా నిబంధన కారణంగా డీడీలు తీసిన దోపిడీ తప్పడం లేదు. డీడీల మొత్తానికి అదనంగా 1000 నుంచి 3000 ఇస్తేనే క్వారీలు ఇసుక లోడ్ చేస్తున్నారు. కొత్తగా ఇసుక తవ్వకాలు లేకపోవడంతో చేసేది లేక లారీల యజమానులు అడిగిన మొత్తం చెల్లించుకుంటున్నారు. ఈ దందా కారణంగా మార్కెట్లో ఇసుక ధర సామాన్యులు మోయలేనంత భారంగా మారుతోంది. కాళేశ్వరంలోని పల్గొల గుండ్రాత్పల్లి క్వారీలో ఇసుక నాణ్యంగా ఉంటుంది. స్లాబులకు, గిలాబులకు ఇక్కడి ఇసుకను వాడుతుంటారు. గత ఎండాకాలంలో రీచ్ల నుంచి తవ్వి సమీపంలోని క్వారీలో ఇసుక నిల్వ చేసి పెట్టారు. నాణ్యమైన ఈ ఇసుక ఇప్పుడు అధికారులు, కాంట్రాక్టర్లకు బంగారు బాతలా మారింది. 2 వారాల క్రితం ప్రతిరోజు ఇక్కడి నుంచి 350 లారీల ఇసుకను రవాణా చేసేవి. ఇప్పుడు ఆ సంఖ్య 530కి పెరిగింది. ఆ మేరకు అధికార పార్టీ నాయకులు అక్కడి అధికారి జేబులు నింపుకుంటున్నారని లారీల యజమానులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, ఇతర సమీప జిల్లా కేంద్రాలు, పట్టణాలకు ఇక్కడ నుంచి ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాళేశ్వరం నుంచి వచ్చే సాధారణ ఇసుక వరంగల్లో టన్నుకు 900 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 1400కు పెరిగింది. 1000 రూపాయలు ఉండే నాణ్యమైన ఇసుక ధర ఇప్పుడు 1800 వరకు పలుకుతోంది. కొందరు డిమాండ్ను బట్టి అధిక ధరలకు అమ్ముతున్నారు. గృహజ్యోతి పథకం ఉత్తకదేనా? 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ప్రజలందరికీ కాదా? అందరికీ ఇవ్వకపోతే మరెందుకు మేనిఫెస్టోలో ఉదరగొట్టినట్టు? ఫ్రీ పవర్ అంటూ జనాన్ని ఎందుకు మోసం చేసినట్టు? గృహజ్యోతి పథకానికి కాంగ్రెస్ సర్కార్ పెట్టిన షరతులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఒక మాట చెప్పిందంటే అది 100% అబద్ధమే. కాంగ్రెస్ ముందు పుట్టి దాన్ని చూసి అబద్ధం పురుడు పోసుకుంది. అలా ఉంటాయి ఆ పార్టీ మాటలు. అసత్యాలను, అర్ధసత్యాలను నరానికి ఎక్కించుకుంది హస్తం పార్టీ. ఏది ఒక అబద్ధం చెప్పండని కాంగ్రెస్ లీడర్లను అడిగి చూడండి. అట్టు తీసి తిరగేసినట్టుగా ఈజీగా నాలుకను మడత పెట్టేస్తారు. దట్ ఈజ్ టంగ్ ట్విస్టర్ కాంగ్రెస్. ఎన్నికలకు ముందు 200 యూనిట్ల వరకు అందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని ఊదరగొట్టారు కదా, అది ఒట్టి హంబక్ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్భాటంగా ప్రకటించిన గృహజ్యోతి పథకానికి 1.25 లక్ష కొర్రీలు పెట్టింది సర్కార్. ఎంచక్కా నెలకు 200 యూనిట్లు ఫ్రీ పవర్ వాడుకుందాం అనుకుంటే ఎడాపెడా వాతలు తప్పదు. బిల్లు తడిసి మోపెడవుతుంది. దెబ్బకు మీ పర్సు బరువు దిగిపోతుంది. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం అంటే ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ పేరిట ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. ఇక ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను చూస్తే
కరెంటు షాకులు కంపల్సరీ. 200 యూనిట్ల వరకు ఫ్రీ అనుకొని అధికంగా వాడితే వాతలు తప్పవు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు బోలెడన్ని షరతులు విధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వస్తుందని వాడారనుకోండి, ఇష్టారాజ్యంగా బిల్లులు వాయించుకుంటూ పోతారు. ఆ మేరకు అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గృహజ్యోతి పథకానికి ఎలాంటి కండిషన్ పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి గత ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. 2022-23లో ఒక కుటుంబం నెలకు సగటున వాడిన విద్యుత్కు అదనంగా 10% కరెంటును మాత్రమే గృహజ్యోతి పథకం కింద ఉచితంగా సరఫరా చేస్తారు. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఉదాహరణకు 2022-23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్ వినియోగం 960 యూనిట్లు అనుకుందాం. అంటే ఆ కుటుంబం నెలకు 80 యూనిట్లు వాడినట్టు లెక్క. అదనంగా మరో 10% అంటే 8 యూనిట్లను దానికి కలుపుతారు. ఆ లెక్కన నెలకు గరిష్టంగా 88 యూనిట్ల కరెంటును మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేస్తారు. 88 యూనిట్లు దాటితే సంబంధిత టారిఫ్ స్లాబ్లోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేస్తారు. ఒకవేళ 2022-23లో ఒక కుటుంబం సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడితే ఈ పథకం వాళ్లకు వర్తించదు. ఏడాదికి 2400 యూనిట్లకు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక గృహజ్యోతి పథకానికి అర్హులైన వాళ్ళకు కూడా ఒక మెలిక ఉంది. ఒకవేళ వాళ్ళు కూడా నెలకు 200 యూనిట్లు దాటి కరెంటు వాడారనుకోండి, వాడిన మొత్తం కరెంటుకు బిల్లు కట్టాల్సిందే. ఎలాంటి ఫ్రీ ఉండదు. మరోవైపు కరెంటు బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు కూడా గృహజ్యోతి పథకం రాదు. బకాయిలన్నీ కడితేనే ఇస్తారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్లులను కట్టకుండా బకాయి పడినా పథకం కట్. మరో ముఖ్యమైన విషయం, గృహజ్యోతి పథకం రావాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఇలా గృహజ్యోతి పథకానికి బోలెడన్ని షరతులు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇన్ని కట్టుబాట్లు తెచ్చిపెట్టిన పథకంతో ఎవరికి లాభమని జనం ప్రశ్నిస్తున్నారు. ఓట్లేసిన వాళ్ళమంతా పిచ్చోళ్ళమా అని కాంగ్రెస్ పై కన్నెర్ర చేస్తున్నారు. తుంగభద్ర నదీ జలాలను కొల్లగొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం పక్కా ప్లాన్ వేస్తుంది. తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి పథకాన్ని సిద్ధం చేసింది. నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు చేస్తుంది. రాయచూరు జిల్లాలో మరో బరాజ్ నిర్మాణానికి యోచిస్తోంది. ఈ నిర్మాణాలు పూర్తయితే తెలంగాణకు తీరని నష్టం కలుగుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తుంగభద్ర నదీ జలాలను కొల్లగొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ పాలిట శాపంగా మారుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే నావలి రిజర్వాయర్ ను విస్తరించేందుకు చర్యలు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం మరో బరాజ్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. తాజాగా బడ్జెట్ లో అందుకు 158 కోట్లు కేటాయించింది. అదే జరిగితే తెలంగాణకు కృష్ణా జలాలు వచ్చే అవకాశమే ఉండబోదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకునే లక్ష్యంతో తుంగభద్ర డ్యాంను నిర్మించారు. తుంగభద్ర డ్యాం కింద కర్ణాటకలో 9,30,626 ఎకరాలు, ఏపీలో 6,25,097, తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యాంలో పూడిక పెరగడంతో వరద ప్రవాహాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఆవిరి నష్టాలతో కలుపుకొని 230 టీఎంసీలు ఉపయోగించుకోవాల్సి ఉండగా ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వినియోగించుకోవడం లేదని, మొత్తంగా 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తుందని కర్ణాటక వాదిస్తోంది. ఆ సాగుతో ప్రస్తుతం ఉన్న తుంగభద్ర లో లెవెల్ కెనాల్ కి సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు పూనుకుంది. కొప్పల్ జిల్లాలో ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్ ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యాం కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా వినియోగించుకోవాలని గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ నబాలి వద్ద బ్యాలెన్సింగ్ డ్యాం ను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనిపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో చర్చించి వచ్చే బడ్జెట్ లోనే అమలు చేస్తామనడం గమనార్హం.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వం అప్రబద్ధ ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేసింది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో అందుకు సంబంధించిన నిధులు కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. దీర్ఘకాలం తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. తమ సమస్యలను మీటింగ్లో ఏకరువు పెట్టారు కార్పొరేటర్లు. గ్రేటర్లో సమస్యలకు అధికారులే అసలు కారణమంటూ ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తారంటూ ఫిర్యాదులు చేశారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వేడెక్కింది. అధికారులపై తీవ్ర ఆరోపణలు, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని పార్టీల కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీలో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి సొంత లాభం కోసం మాత్రమే ఉన్నారని ఆరోపించారు. ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అండ్ నేను మీ అందరు సభ ఆల్ కార్పొరేటర్స్ గాని ఇక్కడ అఫీషియల్ మీ అందరి తరఫు కూడా ఈ రోజు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకవేళ ఆఫీసర్లు జెన్యూన్ గా వాళ్ళు మనకు వర్క్ చేస్తా అంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే విల్ సెండ్ దెమ్ టు ద గవర్నమెంట్. నేను సిన్సియర్ గా ఐఎమ్ సపోర్టింగ్ ఆల్ ద కార్పొరేటర్స్ హియర్. ఐ సిన్సియర్లీ, ఇఫ్ యూ వాంట్ టు వర్క్, యూ ప్లీజ్ వర్క్ for our people, for the corporators, for the MLAs. You are here to work for serve the people. If not, please you have to surrender them to the government and we'll seriously take action, genuinely and seriously take action against this. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా అధికారులపై వరుస దాడులు చేశారు. జీహెచ్ఎంసీలో ఉద్యోగుల డిప్యుటేషన్ పై రచ్చ జరిగింది. ఇక జీహెచ్ఎంసీలో ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు ఉన్న ప్రయోజనం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అయితే దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. 300 మంది డిప్యుటేషన్ పై ఉన్నారని, రిటైర్డ్ అధికారులు 45 మంది ఉన్నట్లు చెప్పారు. గ్రేటర్లో స్ట్రీట్ లైట్లది సైతం స్కామ్ అన్నారు కార్పొరేటర్లు. సిటీలో స్ట్రీట్ లైట్ల రిపేర్, పునరుద్ధరణను అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు. సిటీ మొత్తంలో 5,40,000 లైట్లు ఉన్నాయని, 40,000 లైట్ల నిర్వహణ కోసం 2 చొప్పున మాత్రమే ఉండడం ఏంటని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ చనిపోయిందన్నారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. గత 5 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధరణ వ్యవస్థ ఆగిపోయిందన్నారు. ఒక ఈఈ అండ్ ఎస్సీ వల్ల జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. అటు కార్పొరేటర్లతో పాటు మేయర్ కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఎందుకు జోనల్ భేటీలు పెడుతున్నారని ప్రశ్నించారు. స్ట్రీట్ లైట్ల అంశంలో అధికారులపై వస్తున్న ఆరోపణల విచారణకు హౌస్ కమిటీ వేద్దామని మేయర్ చెప్పారు. గత 4 నెలలుగా రిపేర్స్ గాని, కొత్త లైట్లు గాని 70% ఎలగని ప్రాంతాలు, 70% లో కూడా 24 గంటలు వెలిగే ప్రాంతాలు, టైమర్స్ పనిచేయవు, రిపేర్స్ లేరు, ఏఈ లేరు. ఒక్క ఈ గారు, ఒక ఎస్సీ గారు 12 డివిజన్. మా ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉందని అనుకున్నా. మా మిత్రుల ఆవేదన చూస్తే ఘోరంగా ఉంది. చూడటానికి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ జిహెచ్ఎంసీలో చనిపోయింది, బతికి లేదు. వాస్తవం చెప్పాలంటే మా మిత్రుడు ఎంఐఎం మిత్రుడు కూడా చాలా విషయాలు, శ్మశాన వాటికల్లో, పార్కుల్లో, దూర ప్రాంతాల్లో ఎన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ఎన్ని సివియర్ ఇష్యూస్ జరుగుతున్నాయో జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులకు రావటలే. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థని బాగు చేశాం. దేశంలో నెంబర్ 1 స్థాయికి జిహెచ్ఎంసీ తీసుకొచ్చాం. 4 నెలలుగా వ్యవస్థ కుప్పగూలిపోతా ఉంది. ఈ వ్యవస్థని సెటిల్ చేయాల్సిందిగా మీ ద్వారా అధికారులను కోరుతా ఉన్నాం. జీహెచ్ఎంసీలో ప్రకటనలపై ప్రకంపనలు సృష్టించారు కార్పొరేటర్లు. మెట్రో రైల్లో ప్రకటనలను 2 ప్రైవేట్ సంస్థలు మాత్రమే నడిపిస్తున్నాయని, 1000 కోట్లు సంపాదించుకుంటూ జీహెచ్ఎంసీకి ₹1 ట్యాక్స్ కట్టడం లేదన్నారు. మెట్రో పిల్లర్స్, మెట్రో స్టేషన్స్, జీహెచ్ఎంసీ హోర్డింగ్స్, బస్సు షెల్టర్లలో ప్రకటనలన్నీ కేవలం 2 ప్రైవేటు ఏజెన్సీలు ఏలుతున్నట్లు ఆరోపించారు. I&PR ట్యాగ్ రేటు కంటే 5 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నట్లు విమర్శించారు. దీనికి సంబంధించి ఓ అధికారి వసూళ్ల దందా చేస్తున్నట్లు కార్పొరేటర్లు ఆరోపించారు. అటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సైతం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేకుండా పోయిందన్నారు. Because of the irregularities in the advertising department and allegations arise by most of the corporators, a detailed inquiry to be submitted. Commissioner is requested to appoint an inquiry officer. Commissioner is requested to appoint an inquiry officer and initiate action.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఇక్కడ ఉండాలన్నారు. సిన్సియర్ గా పనిచేసే ఆలోచన అధికారులకు లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్ను ఆదేశించారు మేయర్. ఇక జీహెచ్ఎంసీ శానిటేషన్, అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలపై హౌస్ కమిటీ వేయాలని, ప్రత్యేక అధికారిని నియమించి పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.